never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Speak slow, speaking fast, not the roast, I can gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you're not an exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. इसकी मिट्टी से बने तेरे मेरे बदन, इसकी धर
ये मेरे वतन के लोग।
वीडियो निकालना कर रहे हैं हम लोग। అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఫస్ట్ అయితే మనకు కాలనీ ఇది ఒక కాలనీ, మనకు కుటుంబం లాగా ఉన్నారు అందరు కలిసి. ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేసుకోవాలి, ఇంకా మంచిగా చేసుకోవాలి, మనస్పర్ధలు పెట్టుకోవద్దు ఎవరు. మెయిన్గా మీరు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సైడ్కి వచ్చి మీరు డిస్కషన్ చేసుకోవాలి, వాట్సాప్లో కొట్లాడద్దు ఎవరు. మీకు ఇల్లు ఇచ్చిన ఇక్కడ మీ ఇంటి దగ్గర వచ్చి మీరు డిస్కషన్ చేసుకోవాలి, అంతే తప్పిస్తే ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఫోన్లో మాట్లాడుకుంటా మీరు గొడవలు పెట్టుకోవద్దు. నేను చెప్పాల్సిన ఇదే ఒకటి అందరికీ. థ్యాంక్ యూ. నాగరాజన్న లక్ష్మణ్ గారికి లక్ష్మణన్న గారు ప్రదీప్ గారికి రెండు మాటలు మాట్లాడాలి. కాంపౌండ్ లో అందరూ కలిసిమెలిసి సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎవరు కూడా ఎవరిపైన ఇట్లా ద్వేషాలు పెంచుకోకూడదు. అందరూ సౌమ్యంగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ బాగుండాలి. ఎవరు దూషించుకోకూడదు. మన బెడ్రూమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాట్సాప్ లో అందరిలో టచ్ ఉన్నారు. చిన్న అప్డేట్స్ కూడా మనకి ఇస్తున్నారు. అయితే మాకు ప్రదీప్ గారు ఎల్లప్పుడూ ఇలాంటి సహకారం మనకు డబుల్ బెడ్రూమ్ ఉండాలని మేము కోరుతున్నాం. కంపల్సరీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచి చెడువైనా మేము అందుబాటులో ఉంటాను. అందే భారత్ మాతా కీ ప్రదీప్ గారు అస్మత్ గారికి చెప్పండి. అంటే మా అస్మత్ గారు కూడా ప్రతి చిన్న విషయం, ప్రతి అప్డేట్ తన కోసం కాకుండా మన డబుల్ బెడ్రూమ్ 2000 ఫ్యామిలీ కోసం అందజేస్తున్నాడు. ఇలాంటి సహకారం అస్మత్ భాయ్ది ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుతున్నాం మేము. అస్మత్ గారు మీరు చెప్పండి. మనం ఫస్ట్ కూడా మంచిగా ఉన్నాం, ఇప్పుడు కూడా మంచిగా, లాస్ట్ కూడా మంచిగా ఉంటాం. అందరం కలిసి ఉంటాము, ఎవరికి ఏం లేదు, అందరు మంచిగా ఉంటాం. జై భీమ్. భారత్ మాతా కీ జై. ఇంకా బెస్ట్ ఉంటుంది ముంగటికి, ఇట్లా ముంగటికి వస్తే అయిపోతుంది. నాగరాజన్న
తక్కువ సమయంలో ఎప్పుడు కింద పడుతుందో తెలియదు. మా అందరికి నమస్కారాలు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్క బ్లాక్ నుంచి వచ్చిన మన ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు కూడా అన్ని బ్లాక్ల గురించి కష్టపడుతున్నారు అమ్మ. ప్రతి ఒక్కరు కూడా అన్ని బ్లాక్ల గురించి కష్టపడుతున్నారు. ఏ ఒక్కరు కూడా ఇది నా బ్లాక్ కాదు, అది నా బ్లాక్ కాదు అనకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నాము. అది ఒకటి. మీరు కూడా ప్రతి బెనిఫిషియర్ కూడా ప్రతి బ్లాక్ వైజ్ గా అందరూ కూడా సహకరించాలని మనవి చేసుకుంటున్నాం అందరికీ. మన హుసేన్ మన 6th బ్లాక్ ప్రెసిడెంట్ హుసేన్ బాబు గారు అందరికన్నా ముందున్నారు. మీరు ఇంతగానే ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవ शुभाकांक्षालू और आज़ादी का जश्न मनाने के लिए आप सबका इस्तेमाल यहाँ पे ऐसे को सबका बहुत बहुत शुक्रिया, आप लोगों का टाइम दे के इधर आए। और एक बात क्या है, अपने पास यूनिटी है बोल के यहाँ तक आए अपन। इस मुकाम तक हम पूरी सबकी मेहनत है, बेनिफिशियर से लेके प्रेसिडेंट ग्रुप्स को जो भी बने सबकी मेहनत है, सबकी सोच है एक ही. అందరి విచారం ఒకటే, అందరూ బాగుండాలి. అందరి విచారం ఏది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ విశ్వాసం నడుచుకుంటూ పోతున్నాం మనం. సో ఎవరు గ్రూప్లో పెట్టకండి, ఏమైనా ఉంటే పర్సనల్ ఉంటే ఫోన్ చేసుకోండి, మాట్లాడకండి. గ్రూప్లో పెడితే ఏమవుతుంది అంటే సార్ డిస్టర్బెన్స్ అయిపోతుంది. అరే ఏం జరుగుతుందో అక్కడ, ఎన్ని కోట్లు తినేస్తున్నారో, వేల కోట్లు పోతున్నాయేమో అనే ఒక అనుమానం వస్తుంది. అనుమానం రాకుండా ఒకరు సహకరించి మనం ఒక కుటుంబం లాగా, ఒక యూनिटी लागा ముందుకు పోవాలి. सब मिलके एक यूनिटी, एक फैमिली के जैसा सब मिलके रहना. एक के ऊपर उसके ऊपर बोला ऐसा बोला, उन वैसा बोला, फलाना ऐसा, ये सब शिकायत नहीं रहना दिलों में. जब अपना ये कम्युनिटी आगे बढ़ता, ऐसा लड़ेंगे तो कभी भी आगे नहीं बढ़ेगा. आगे बढ़ना अच्छा रहना, अपने एक फैमिली जैसा. सो एक सूरत देखने वाले अपन आगे సుబా తెల్లారి ఒక్కొక్క మొక్కలు చూసేటోళ్ళం. అందరూ ప్రతి బెనిఫిషియర్ కూడా ఇలా సపోర్ట్ ఉంది. మేము 10 మంది చేసిన కాదు, బెనిఫిషియర్ సపోర్ట్తోనే 10 మంది ఉన్నారు. మీ సపోర్ట్తోనే అందరు ఉన్నాం. మీరు ఓపిక పడి సహాయం అందరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. हमारा गलत भी है तो आप लोग बोलना, हमारा क्या ये गलत है, आप जो कर रहे हैं శ్రీనివాస్ రెడ్డికి దాంట్లో కొంచెం డబుల్ బెడ్రూమ్ కోసం మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా కృషి చేశారు. ఇప్పటి నుంచి కాదు, మొదటి మన శ్రీనివాస్ రెడ్డి గారు एक ही बात बोलता हूँ सबको, जो भी अगर ग्रुप में वो गलत बात लगाए तो हम डिलीट कर देते इमीडिएटली. बस जो भी काम का है वो काम का మెసేజ్ लगाना గ్రూప్ में सबको. ఎవరైనా తప్పు మెసేజ్లు పెట్టినా ఏం పెట్టినా తీసేస్తాము. ఇటు లక్షలు వచ్చేటి లేవు, ఏం లేదు. మన కోసం మనం కష్టపడుతున్నాము. మేము అంత దూరంకి వచ్చి ఒక్కొక్క రూపాయి మా పైసలు పెట్టుకొని మేము తింటున్నాం, చేస్తున్నాం, అన్నీ మేము చేస్తున్నాము. అంతకుమించి వేరే వాళ్ళు ఏముంటుందంటే ఇండలో కూర్చొని మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాము. అది ఎందుకు వచ్చింది గవర్నమెంట్ రూల్, ఈ గవర్నమెంట్ రూల్. ఏ గవర్నమెంట్ మనకి ఏం చేసేది లేదు. గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తుంది, ప్రైవేట్ పని మనం చేసుకునే పని మనం చేసుకోవాలి. అంతకుమించి ఇంకేం లేదమ్మా. అందరికీ నమస్కారం. తప్పు నమస్తే. శ్యామలమ్మ బొట్టులు పెట్టి పిలవాల్సిన ఎవరికి అవసరం లేదు. ఇది జెండా పండుగ, ఇది ఎవరికి మన ఇంటి పండుగ కాదు. हमारे शमशुद्दीन भाई 18 लाख प्रेसिडेंट. तो यहाँ पे बोलने का एक है कि अपन जितने भी है एक फैमिली है, ना हिंदू, ना मुस्लिम, ना सिख, ना ईसाई, एक फैमिली है. ऊपर वाला भी दिया है हम का मतलब हिज से हिंदू, यम से मुस्लिम. तो उसमें हमें ही ऊपर वाला जो दिया है, तो अपन ना हिंदू मुस्लिम ना हो के ये एक रहना बोल के ये कर रहे हो क्या. और जो व्हाट्सएप पे जो चल रहे लड़ाइयाँ, मेहरबानी करके आप लोगों को शिकायत है, आप मेरे से शिकायत है, किसी और से शिकायत है, आप लोग बैठिए, बैठ के बात कर लेंगे. एक अपन ये करेंगे, लोगों के सामने तमाशा मत बनिए प्लीज़. मेहरबानी करके जो भी है अपन ये कर लेंगे. భారత్ మాతా కీ మధు ఇక్కడ రాను, ఇక్కడ మా 8th బ్లాక్ మధు గారు. ఈ విధంగా అర్థమైందా? మన పట్టణ స్పెషల్
మదన ఎంతో కష్టపడ్డాడు. మదన్న మాకు ప్రెసిడెంట్ కాకుండా నాకు ఒక సాయంగా మదన్న అంటే ప్రతి దానికి ఈ జెండా మాత్రం ఈ ప్రోగ్రామ్కి కూడా మదన్న 2 days నుంచి కష్టపడుతున్నాడు మదన్న. దానికి మేము కర్తవ్యం కాబట్టి ధన్యవాదాలు बहुत बहुत शुक्रिया మధుబాయ్. సో రెండు మాటలు మదన గారు మాట్లాడాలని అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఫ్యామిలీకి అందరికీ గుడ్ మార్నింగ్. ఒకటి శుభోదయం. ఏమున్నా కానీ ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా అందరం కలిసిమెలిసి చేసుకుందాము. ఇందుట్లో ఎవరికి ఏమీ లేదు, దుష్మని అంటూ ఏం లేదు. అందరం కలిసిమెలిసి చేసుకుందాం. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఫేస్ టు ఫేస్ ఉన్నాం. 12 members ఉన్నారు. ప్రెసిడెంట్లు అందరూ ఒక దగ్గరికి వచ్చి మాట్లాడుకొని పెట్టుకోండి. కానీ అంతా చిల్లర చేసుకొని గలీజ్గా చేసుకోవద్దు. మన వల్ల ఎదుటి వాళ్ళకు ఛాయిస్ ఇవ్వద్దు, గలీజ్ కావద్దు. మన ఫ్యామిలీ అందరూ కలిసిమెలిసి ఉందాం, అంతే. भारत माता की जय वंदे वंदे రాజిరెడ్డి अजमत भाई दादू इब्राहिम भाई के जो न्याय उनके जो वाइस प्रेसिडेंट है హిందీ గ్రూప్ లో పెట్టింది 11th బ్లాక్ నేను ప్రెసిడెంట్ నువ్వు ఉన్నదాన్ని ఒక్కదాన్ని నేను నా మీద भाई अजमत भाई पूरे एक बार खड़े के पूरे आ जाएंगे भाईरो ना क्लास मारेंगे। हाँ क्लास मारो भैया। क्या बात है भाई? 17 బ్లాక్ ప్రెసిడెంట్ వాళ్ళ टीम मेंबर నాకన్నా చాలా ప్రెసిడెంట్ లేకున్నా కూడా ఎన్నో విధాలుగా కష్టపడి ఆ బ్లాక్ ని డెవలప్మెంట్ చేద్దామని चलो ये ముందుకు వచ్చినాను. అదే చాలా సంతోషం. రాజరెడ్డి గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్న స్టార్టింగ్ నుంచి మా డబుల్ బెడ్రూమ్ కోసం కష్టపడుతున్నారు. అమూల్యమైన 2 మాటలు మా అందరికి వినబడేటట్టు అందరూ ఉన్నారు. కానీ గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జయప్రదం చేసిన వారి అందరికీ ధన్యవాదములు. మరియు ముఖ్యంగా మన కుటుంబ సభ్యులందరూ 2 BHK మన్సన్పల్లి డబల్ బెడ్రూమ్ అంటే ఒక మంచి పలానా చోట బాగుంది, డబల్ బెడ్రూమ్ చాలా బాగుంది అని చెప్పేసి ఇతరులు మన కోసం అనుకునేటట్టు మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి సాగించి దీన్ని బాగా విజయవంతం చేద్దామని చెప్పి కోరుకుంటాం. రైట్, ఓకే. జై భారత్ మాతా కీ జై. మన కిషోర్ చెప్పు. పొడిగా ప్రెసిడెంట్ అన్న పొడి బ్లాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉంటే డైరెక్ట్ అయిపోతుంది లీడర్స్కి. ఈ మొత్తం 18 blocks ఉన్నాయి. ఆయన సాల్వ్ అయిపోయినా కానీ మిగతా బ్లాక్స్ ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. మీరు భయపడితే కాదు అది క్వశ్చన్గా అయిపోతుంది, దానికి ఆన్సర్ రాదు. అంతే చెప్పి ధైర్యంగా ముందుకు సాగాలి అంతే. అదే అంటే క్లాస్ మారో 13 బ్లాక్ మాధవలన్న ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఇక్కడ మీ అనుమూలన 2 ముక్కలు చెప్పాలని కోరుతున్నాను. చెప్పు भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय वंदे। ये सेकंड ब्लॉक के जो रामलना निया है वो ट्रेजर साहब को एडवाइजर शरीफ भाई है। बहुत मेहनत है, ग्रुप बना के जो मेंटेन कर लेते आए पहले से भी बहुत मेहनत करे भाई ग्रुप में। कुछ बोलना चाह रहे बोलना तो बोलिए। ఇప్పుడు జరా ఇప్పాను. भारत माता की जय, भारत माता की जय. పనిచేస్తే అన్ని బాగుంటాయి. క్లాస్ మారో భయ్యా. మరి
మనసాన్పల్లి బెడ్రూమ్లో నేను నివాసిని. అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన సమస్యలు అందరూ కూడా మన అందరం కూడా మంచి కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరం కూడా కలిసి పనిచేసి ఎదరకండి. నమస్కారం. 11th బ్లాక్లో తను కూడా మెంబరు. ఏ దానికైనా కూడా ప్రతిదానికి అటెండ్ అవుతారు ఈ మేడం గారు. बोलिए आंटी कुछ आप बोलना चाह रहे तो बोलिए. చెప్పండి ప్రాబ్లం తో తర్వాత చెప్పండి. मिलजुल के रहने का है. डबल बेडरूम में अपन समझे नहीं. फोनों में बोले तो डिलीट कर दो, सब डिलीट कर दो, कुछ भी न करो. फोनों में जो बोल रहे हैं डिलीट कर दो. सामने आके बात करें दो, सामने आके बात करें दो. जो भी बात करना है सामने आके बात करो. अच्छी बात या बुरी बात, सब अच्छे रहेंगे. डेवलपमेंट करेंगे अपने ब्लॉक को, अपने हर एक ब्लॉक को अच्छा कर लेंगे. पैसा ये बात है. अच्छी भैया का आधार ब्लॉक నెంబర్ 16 బ్లాక్ మన వాళ్ళు ఎవరు లేకున్నా కూడా తమ్ముడు ముందుకు వచ్చి మళ్ళీ కూడా పనులు చేస్తూ ఉంటాడు. ఏమైనా ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా నీళ్ళ కొరత పనులు చేయాలని ముఖ్యంగా నీళ్ళ కొరత కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదములు. ఒకటి ఇక్కడ నమస్కారములు. ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ మన ప్రతిభాన గారు, లక్ష్మణన్న గారు, నాగరాజన గారు, అజ్మదాన గారు, రాజగడన్న గారు, ఒకటి శంసోదీన్ భయ్య, ఇంకోటి హుస్సేన్ భాయ్ అన్న, అందరూ ఇక్కడ అందరికీ మనకు అన్ని సలవతుల వర్క్ చేయిస్తున్నారు. ఇంకొకటి అక్కడ బయట ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళ కాడికైతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇంట్లో ఉండి నాకు అది ఉంది, ఇది అయింది, అది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం చెప్పకుండా మీరు ఇక్కడ వచ్చి వాళ్ళకి మీరు ఇట్లా కష్టపడితే మీకు అర్థమవుతుంది. ఇంకొకటి మా దాంట్లో ప్రెసిడెంట్ రాలేదు, వైస్ ప్రెసిడెంట్ రాలేదు, ఎవరు ట్రెజరర్ రాలేదు, ఎవరు రాలేదు. నేను వాళ్ళ తప్ప నేను ఇక్కడ ఉన్నా. వాళ్ళకి నేను ఎవరికి నేను చిన్న మా కాలం చేస్తలేను. ఎందుకంటే ఇప్పుడు వాటర్ పైన వస్తే కింద వస్తే పైన డే బై డే వస్తున్నాయి. ఎవరు గడబడి పెట్టకుండా మనకు అన్నోళ్ళు ఉన్నారు కాబట్టి మనకన్నా పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళంతా సమానంగా చేస్తున్నారు. కొన్ని విషయాలు జరుగుతుంటాయి. ఎవరు మనసులో పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా అంతా మన ఫ్యామిలీ మనలే అన్ని అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళ కుటుంబ సభ్యులని కోరుకుంటాను. జై మాతాకి, జై భీమ్, జై భీమ్, జై భీమ్. सब जने मिलजुल के रहना. भारत माता की जय. నేను 11th బ్లాక్ ప్రెసిడెంట్ అని. ఎవరు లేకపోయినా మిగతా వాళ్ళు ప్రెసిడెంట్లతో కలిసి మా 10 మెంబర్స్ మాకు ఉన్నా కూడా ఎవరు రాలే. నాకు సపోర్ట్ చేయకుండా మిగతా వాళ్ళు చేసిండ్రు ప్రెసిడెంట్లు అందరూ. అట్లాగే చేయాలి. ఇప్పుడు అందరూ కూడా కలిసి ఉండాలి. ఫోన్లలో ఇంతకుముందు కన్న వాళ్ళు చెప్పినట్టుగా ఫోన్లలో మాత్రం ఎవరు మెసేజ్లు పెట్టొద్దు. మీకు ఏదన్నా ఉంటే వచ్చి ఇక్కడ మన ఇండ్ల కాడ వచ్చి మాట్లాడండి. మీకు ఏం కావాలన్నా ఏం చేయాలన్నా. భారత్ మాతాకి और ये 8वें ब्लॉक के प्रेसिडेंट शमसुद्दीन साहब हैं. प्रेसिडेंट गाరు आपके दो लफ्ज बात करिए. నేను చేసిన మిస్టేక్ ఏది మీరు అందరూ తెలుసు కదా. కలిసి भारत माता के, भारत माता के, भारत माता के जय भीम, जय भीम. जय भारत माता की जय, जय भारत माता की जय. वंदे मातरम. जय भारत माता के, महात्मा गांधी की महात्मा गांधी की जय. वंदे मातरम, वंदे मातरम. वेट. जय हिंद. तो बोलना अरे पराठा हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद. जरा आवाज दो भाई.
వందే 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 జై హింద్ आज हमारा डबल बेडरूम भी आजाद होता आज से पूरे मिलजुल के काम करेंगे, हंसते बोलते रहेंगे, हंसी मजाक सब चीज़ें रहना अपने पास। और क्या है, लड़ाई झगड़े तो कॉमन है, वो अपन आगे चल के भी मिल के रहते, पहले भी थे, बस मिसअंडरस्टैंडिंग होती जो भी होती है। पहले लड़ाई के बाद ही मोहब्बत बढ़ती, ऐसा तो मोहब्बत किसी में भी नहीं रहती। जो भी है अपन मिलजुल के करना है, लड़ने के बाद ही जो करने का मजा है, बाहर वालों को एंट्री नहीं करना है, मिलजुल के करेंगे, पूरे एकता होकर करेंगे। आज का दिन है, वादा करो सब जने, आप दे के सवाल भी करो, वीडियो में दे के सवाल करें, राइट सवाल भी करिए। भारत माता के, भारत माता के, भारत माता के। ఒక చిన్న స్లోగన్ ఉంది. ఓకే, మన డబుల్ బెడ్రూమ్ ని ఇంతవరకు మనం తీసుకొచ్చినా మనము అందరం కలిసిమెలిసి పని చేసి మన డబుల్ బెడ్రూమ్ ని మనం అందరం కలిసి డెవలప్మెంట్ చేసుకుందాము. ఎటువంటి దూషణలు చేసుకోకుండా, ఎటువంటి మనస్పర్ధలు పెట్టుకోకుండా మనం కలిసిమెలిసి పని చేసుకొని మన డబుల్ బెడ్రూమ్ ని డెవలప్మెంట్ చేసుకుందాం. జై భారత్ మాతా కీ జై, జై పంచన్పల్లి డబుల్ బెడ్రూమ్ కి జై. ఇంకోటి, ఏ ప్రెసిడెంట్ తప్పు చేసినా కూడా ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళు అడగడానికి ఆస్కారం ఉంది, హక్కు ఉంది. ఈరోజు ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే, ఎవరైనా గ్రూప్లలో పెట్టినా కూడా దాని గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, ముందుకు వచ్చి అడగాలి ఎవరిది తప్పు ఎవరిది రైటు అనే విషయాన్ని. అంతేగాని అందరం గమనించుకుంటే కాదు. ప్రతి విషయం కూడా ఇంకొక విషయము, అనవసరమైన మాటలు పెడితే మాత్రం ఇమీడియట్లీ డిలీట్ అయిపోతాయి, దాని తర్వాత ఎవరు బాధ్యులు కాదు. అందరు కలిసికట్టుగా ఉండి మాట్లాడాలి. నాకు తెలుసు నీకెందుకు అని అనొద్దు. ఒక కంపెనీ ఉన్నప్పుడు కంపెనీ లాగా ఉంటుంది, అంతేనా? ఇప్పుడు ఏదో ఇప్పుడు ఆవేశంలో కోపతాపంలో నోరు జారుతుంది, చెప్పలేము. ఎందుకంటే అది ఏదో మిస్టేక్లో ఎవరు మనము కావాలని ఎవరికి మన పదం కావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం డబ్బులు పెట్టుకుంటాం అంటే అన్నదమ్ములు అక్కచెల్లెలుగా ఉంటున్నాం, బై మిస్టేక్లా ఉంటుంది. సారీ చెప్పుకుంటే అయిపోతుంది, అది పెద్ద రుచి చేయొద్దు ఎవరైనా సరే. हम सब यहाँ पर मिलकर रह रहे हैं, ये हमारी एकता का सबूत है। यहाँ पर जो किसी के दिलों में अगर भेदभाव है वो दूर कर लो, अपने दिला साफ कर ले कि यहाँ पर डबल बेडरूम को अगर आ रहे तो इन्हों ये बोले बोल के नहीं, हम सब जैसा मिल के रह रहे हैं वही सब जने अपने को मिल के रहना है। और जो लोग ये वीडियो देखने के बाद भी जो है ना, अपने अपने दिलों को बदल दीजिए। कुछ लड़ाई झगड़े से कुछ हासिल होने वाला नहीं है। यहाँ पर अब सब जनों का एक ही संदेश है कि यहाँ पर डबल बेडरूम में सब मिल के रहना। बस ये एक संदेश, छोटा सा संदेश अब सब जनों को मानना है, और इस मान के अगर चलेंगे तो बराबर सही चलेगा। नहीं मैं बड़ा बोल तो कुछ नहीं होने वाला है, ठीक है? माई का गड़ा खाली होने वाला है, ठीक है? जय हिंद. ఇంకొక మాట, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పండ్ల గురించి చాలా బాధపడుతున్నారు. ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. అందరం కూడా దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. కంపెనీలలో పోయి మేనేజర్లతో సలహాలు తీసుకొని, మరి ఎక్కడ పనులు ఉన్నాయి, ఏం సంగతి అవన్నీ తెలుసుకొని మేము ముందుకు పోవాలి అని మేము కూడా అనుకుంటున్నాం. అందరం కలిసి ప్రతి ఫ్యాక్టరీ దగ్గర పోయి మేనేజర్లతో మాట్లాడి డిస్కషన్ చేసి ఇక్కడ ఎంతమంది పడతారు, ఏం సంగతి అని మాట్లాడి మన దగ్గర ఉన్న డబల్ బెడ్రూమ్లో ఉన్న మన లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళని అందులో పెట్టాలని మేము అనుకుంటున్నాం. అదే విధంగా మేము కూడా ఎవరైనా కానీ ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు, మేమని కాదు. మీరు ఎవరైనా కానీ బెనిఫిషియర్ కోసం ఎవరైనా హెల్ప్ చేస్తే ముందుకు వచ్చి చేయొచ్చు. ఎందుకంటే నేను గొప్ప అంటే కాదు, అందరం కట్టిబట్టి ఉండాలంటే అందరం చేసుకోవచ్చు. అందరం కోసమే చేస్తున్నాం, అందరం కలిసి. తప్పుగా అయితే అర్థం చేసుకోకండి మీరు. హిందుస్థాన్ హిందుస్థాన్ బోలో భారత్ మాతా కీ వందే వందే. హౌసింగ్ కాలనీ ఇది. మనకు డిగ్నిటీ అంటే మనం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, మీరు అలా ప్రవర్తించాలి. మన విషయాలు మా లోపలనే సాల్వ్ చేసుకోవాలి, బయటికి తీసుకోవాలి. పెట్టుకోకండి, సైట్లో వచ్చి డిస్కషన్ చేసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ అంటే మనకు ఇల్లు ఉంది కాబట్టి ఇంటి దగ్గర చర్చ చేసుకోండి. వాట్సాప్లో ఇల్లు పెట్టకండి, మీరు అనవసరంగా చేసుకోకండి. వేరే గ్రూప్స్ తీసేసుకోండి, బ్లాక్ వైజ్ డెవలప్ చేసుకోండి. కాలనీ మొత్తం అందరూ బాగా డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి పని కూడా చాలా చేసుకోండి, అందరూ కలిసి చేసుకోండి. ఉండాలని అన్ని బ్లాక్లలో కూడా హిందూ ముస్లిం ఉంటారు. ఒకరికి అర్థం కాకుండా ఒకరు సంపాదించుకొని ఉండాలి.
మన బ్లాక్లో కూడా అందరు పడాలంటే వేరే బ్లాక్లో ఇంకో ప్రెసిడెంట్ చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. మనం అందరితో కలిసి ఉండి అందరితో మాట్లాడుకుంటూ మన సమస్యలు అక్కడ చెప్పుకోవాలి. గొడవలు పెట్టుకుంటూ అందరూ మంచిగా ఉండాలి. చెప్పుడు మాటలు వినకూడదు. జై హింద్.